సంక్రాంతికి అటు బాలయ్య బాబు గారు, రామ్ చరణ్ గారు, వెంకీ బాబు గారు ఏది హిట్ అయ్యే ఛాన్స్ ఉంటదన్న? హిట్ కన్ఫర్మ్ హిట్ అయితే వెంకీ బాబుది అన్న. ఇక రామ్ చరణ్ గారిది ఏంటంటే నీకు ఎట్లా చెప్పాలి, ఏదన్నా హిట్ టాక్ వస్తేనే కొట్టొచ్చు. ఆ హిట్ టాక్ రావాలంటే సో 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 50-50 ఓకే. కన్ఫర్మ్ హిట్ అయితే అదే. మరి బాలయ్య బాబు గారు అది కన్ఫర్మ్ హిట్ అన్న. బాలయ్య బాబు గారిది హిట్టే. బాలయ్య గారు ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది కదా, ఇటువరకు కంటూ ఫిక్స్ లో వెళ్ళిపోయాడు కదా. అన్స్టాపబుల్ షో కండి అఖండ 2 వచ్చినా సరే బాగా జరుగుతున్నాయి, బిజినెస్ బాగా జరుగుతున్నాయి, హిట్ సినిమాలు పడుతున్నాయి. ఓకే. వెంకటేష్ గారు సాంగ్ ఎట్లా అనిపించింది అన్న? నిలిపేశాడు అన్న బాబు. రమణ బాబు అబ్బో సాంగ్ చాట్ బాక్స్ అయిపోయింది కదా. ఓకే. మళ్ళీ 90s లోకి తీసుకెళ్లారు అనుకోవచ్చా? అసలు 90s లోనే 2020 చూపించాడు ఆయన. 2020లో అటు ఇటు మార్చి బాగా బాగుంది సాంగ్, బాగుంది కదా డైలీ. అవును. సో భారతీయుడు 2 ఎఫెక్ట్ ఏమన్నా పడుతుంది అంటారా గేమ్ చేంజర్ మీద? ఎంత పడినా అన్నా మనకి తెలుగులో కాబట్టి రామ్ చరణ్ గారు పక్కా దాన్ని ఏమంటారు టేబుల్ ప్రాఫిట్ హీరో కదా. కన్ఫామ్ గా టేబుల్ ప్రాఫిట్ సినిమానే. అది హిట్ ఫ్లాప్ చెప్పలేము, లాగుంటాయి అన్న. అది ఒకటే మైనస్ గా సోషల్ ఎలిమెంట్ అదిరిపోద్ది ఆయన సినిమాలో శంకర్ గారు. సో చెన్నైలో ఎలా ఉంటది అనుకుంటున్నారు ఈయనకు? అంటే తమిళ డైరెక్టర్ తో చేస్తున్నాడు కదా. చెన్నై వాళ్ళకి రామ్ చరణ్ ఎంకరేజ్ చేయరు, మాక్సిమం చేయరు. ఓకే. ఆ ఫీలింగ్ అయితే ఉంటది అన్న. ఆ ఫీలింగ్ ఉంటది వాళ్ళకి. ఆ ఫీలింగ్ ఏ ఉండదు. అంటే రామ్ చరణ్ గారిని చెన్నై వాళ్ళు ఎంకరేజ్ చేయరు మాక్సిమం 100% చేయరు. మన తెలుగులో వస్తామే కానీ ప్యాన్ ఇండియా లెవెల్ కూడా మనం ఊహించుకోవాలి, తెలుగు వరకే లెక్కేసుకోవాలి. హిందీలో కూడా అంత ఎంకరేజింగ్ ఏం ఉండదు. మన తెలుగు వరకే. చెన్నై అయితే అవి తీసేయచ్చు. అలాంటి మంచి సినిమా రిలీజ్ చేయని వాళ్ళు చూసారా? అవునవును. మంచి సినిమా చాలా రోజుల తర్వాత సినిమా చూస్తున్నాను సేపు ఒక లెక్క, క్లైమాక్స్ 20 నిమిషాలు చూస్తే రకంగా ఆ సినిమాని. సాంగ్స్ టీజర్ ఎలా ఉన్నాయి? గేమ్ నార్మల్గానే ఉన్నాయి, మరి అంత అయిపోయలేదు. కానీ సోషల్ ఎలిమెంట్ ఉంటుంది శంకర్ గారి సినిమాస్ ఉంటే కారణం ఒకటే కారణం సోషల్ ఎలిమెంట్ ఉంటది. మనకి సమాజం మీద సెటైరికల్ గా ఉంటది. సమాజం కలెక్టర్ రామ్ చరణ్ గారి కలెక్టర్ గెటప్ బాగానే ఉంది కానీ లింగి గెటప్ బాగా నాకు ఇస్తే. RRR లో కూడా రామ్ చరణ్ గారిని పోలీస్ దాంట్లో రెడ్ డ్రెస్ వేసుకుంటే అది బాగుంటది కానీ అల్లు సీతారామరాజు బాగా. దీంట్లో కలెక్టర్ గెటప్ బాగుంటది, రామ్ చరణ్ గారి క్లాస్ బాగుంటది కదా. రంగస్థలం తోపే కదా ఆ కాస్ట్యూమ్స్. అది లింగి గెటప్ కొంచెం ఏదో సెట్ అవ్వలేదు మనకు అనిపించింది. నా ఒక్కడికి అనిపించిందో జనం కనిపిస్తుంది అది ఎలా కొంచెం ఆడిగా ఉంది. గెటప్ అంత మనకు సెట్ అయినంత అనిపించలేదు మనకి. అదొక ఏమో మరి ఎట్లా రిసీవ్. సో ఓవరాల్ గా బాలయ్య, రామ్ చరణ్ అంటే ఏమంటారు? నేనైతే రామ్ చరణ్. ఓకే, థ్యాంక్ యూ.